ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో సింపుల్ స్నాక్ ఐటెం చూసేద్దాం విత్ బ్రెడ్ అండ్ మ్యాగీ నూడిల్స్. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా కడాయి హీట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుతూ ఉండాలండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ క్యారెట్ని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసుకోవాలి. మనం ఇంట్లో ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవి వేసుకోవచ్చు. 1 మీడియం సైజ్ టొమాటో చాప్ చేసి వేసుకోవాలి. మనం వేసుకున్న టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాలండి. సో ఇక్కడ 5 to 10 minutes టైం అనేది పడుతుంది టమాటాలు ఉడకడానికి. ఈలోపు లిడ్ ప్లేస్ చేసుకొని ఒక 10 minutes వెయిట్ చేయాలి. 10 minutes తర్వాత తెరిచి చూస్తే మనకి టమాటాలు అనేవి బాగా మగ్గిపోయినాయి. దీంట్లోకి మ్యాగీ టేస్ట్ మేకర్ ఉంటుంది కదా, అది వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అనేది మనం వేసుకున్న వెజిటేబుల్స్కి బాగా పట్టాలి. దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నీళ్లు బాగా తెల్ల కాగనివ్వాలి. నీళ్ళు ఒకసారి బాయిల్ అయిన తర్వాత మనం మ్యాగీ నూడిల్స్ తీసుకొని 2 స్ప్లిట్ చేసుకొని వేసుకోవాలి. మనకి మ్యాగీ అనేది బాగా ఉడికిపోవాలి. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. ఒక 10 minutes తర్వాత చూసారా మనకి మ్యాగీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. చూసారా మనకి మ్యాగీ అసలు ఎంత ఎమ్మీగా ఉందో. సో మన నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఒక టేబుల్ స్పూన్ మైదా తీసుకొని వాటర్ పోసుకుంటూ థిక్ పేస్ట్ లాగా ఫామ్ చేసుకోవాలి. మనకి మైదా పేస్ట్ అనేది మనం వీడియోలో చూపించినట్టు థిక్ కన్సిస్టెన్సీ లాగా రావాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటి ఎండ్స్ వచ్చేసి నైఫ్తో కట్ చేసేసుకోవాలి. 4 స్లైసెస్. సో తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ తీసుకొని దాన్ని చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. ఇలా మనం అన్ని బ్రెడ్ స్లైసెస్ని రోల్ చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మైదా తీసుకొని దాన్ని 4 sides అప్లై చేసి దీని మధ్యలో మ్యాగీ నూడిల్స్ అనేది పెట్టి జస్ట్ రోల్ చేసేయాలి. ఇలాగే మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా తీసుకొని రోల్ చేసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని మీడియం హీట్లో నూనె వేడైన తర్వాత మనం ఆల్రెడీ రోల్ చేసుకున్న మ్యాగీ బ్రెడ్ రోల్స్ని వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. అంతే అండి, మన టేస్టీ మ్యాగీ బ్రెడ్ రోల్స్ అయితే రెడీ అయిపోయింది. వీటిని కెచప్తో సర్వ్ చేసుకోవడమే, అంతే. ఇఫ్ యు లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ కామెంట్.